రాత్రికాలపు ప్రార్థన. సర్వోన్నతుడా, మహాగరుడా, సర్వసృష్టికి కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. దేవా, తల్లి గర్భమును పిండముగా ఉన్నప్పుడే మమ్మును మీరు ఎరిగినారు, మమ్మును ప్రేమించినారు, ఈ లోకానికి చేర్చినారు. అయ్యా, అనుదినము మమ్ములను కాపాడుచున్న మా దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, పాపులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం చేత, అపరాధముల చేత ఈ లోకంలో చచ్చిన స్థితిలో మేమున్నప్పుడు నాయనా, అట్టి స్థితిలో మేము నశించిపోవడం మీకిష్టం లేక మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చినారు. తండ్రిని, మహిమను, సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా, రిక్తునిగా మిమ్మను మీరు తగ్గించుకొని ఆ కలవరశిలలో మాకు బదులుగా ప్రాణాన్ని అర్పించినారు. దేవా, మీరు కార్చిన అమూల్యమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు. ఈనాడు పాపంతో నిండుకుని ఉన్న మమ్ములను నీతిమంతులుగా మార్చి అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపనిచ్చినారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాలమంతా మమ్మను మీరు కాపాడినారు, పోషించినారు, సంరక్షించినారు. మా పనులలో, మా అక్కరలు, మా కొరతలలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేశారు. అందును బట్టి మీకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఈ దినమును ముగించక మునుపు మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే భాగ్యాన్ని మాకిచ్చినందుకు మీకు వందనాలు. అయ్యా, ఈ దినమంతా మా నోటి ద్వారా, మా చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా మేము మీ దృష్టికి పాపం చేసి ఉంటే దయతో మమ్మను క్షమించండి దేవా. మీ రక్తంతో మమ్మను కడిగి పరిశుద్ధపరచండి, మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎందరైతే బిడ్డలు నా ప్రయత్నం విఫలమైంది, నా చేతి పనిలో నష్టాలు వచ్చాయి, ఆ సంబంధం కుదరలేదు, ఫలానా ఉద్యోగం రాలేదు, ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ కాలేదు, ఈరోజు నేను ఎగ్జామ్ బాగా రాయలేదు అని వారి అపజయాలను తలుచుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు కన్నీరు కారుస్తున్నారో దయచేసి వారి కన్నీటినంతటినీ మీరే తుడవండి ప్రవ్వా. వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించండి దేవా. మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రియుల మనసులో ఉన్న భయాలనన్నిటినీ మీరే సంపూర్ణంగా తొలగించండి. రేపు నా పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపేం జరుగుద్ది, రేపు ఇలాంటి కష్టాలు వస్తాయో, ఫలానా సమస్యను నేను ఇలా భరించాలో అని బిడ్డలు బాధపడుచుండగా వాటి గురించే ఆలోచించుకుంటూ కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల్ని మీరు ధైర్యపరచండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు మీ అందు నమ్మకముంచి సురక్షితంగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ సమయాన మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. మా అక్కరలు, మా కొరతలు, మా అవసరతలు మీరు తీర్చండి దేవా. అయ్యా, మేము చేస్తున్న ఉద్యోగాలను మీరు దీవించండి దేవా. మా పిల్లల చదువులలో కావలసిన చక్కని జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈనాడు మీ బిడ్డలు చేస్తున్న వ్యాపారాలను కూడా నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల భవిష్యత్తును కూడా మీరు ఆశీర్వదించండి దేవా. వారి మనసు మీపై ఆనుకొని, మీపై ఆధారపడి గొప్ప కార్యములు మీ కొరకు చేసేవారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మిమ్మును సేవించే మీ బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండుటకు మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆయా రకాల అనారోగ్య సమస్యలను బట్టి, వ్యాధులను బట్టి, అస్వస్థతలను బట్టి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. ప్రతి బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచండి దేవా. వారిలో ఉన్న భయాన్ని తొలగించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుతున్నారో, అప్పులు తీర్చాలని ఎలా అని బాధపడుతున్నారో అలాంటి వారిని కూడా మీరు కనికరించండి దేవా. మీరే వారికి సహాయం చేయండి. ఈనాడు బిడ్డలు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ ఎదురైనా మీపై ఆధారపడి మీకు ప్రార్థించి మీ వద్ద నుండి సహాయం పొందుకునే బిడ్డలుగా ప్రతి బిడ్డను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా,
ఈ రాత్రికాల సమయంలో మరి బిడ్డలు ఎందరైతే వారి పనులు పెండింగ్ పడినాయని చెయ్యలేకపోయామని బాధపడుతున్నారో అలాంటి వారి పనుల విషయంలో మీరే తోడై ఉండండి ప్రవ్వా. బిడ్డలకు మరొక సమయాన్ని మంచి అవకాశాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఏ విషయంలో ఏ పరిస్థితిలో కూడా మమ్మను మర్చిపోని దేవుడుగా, మమ్మను ఆశీర్వదించాలని ఆశపడే దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు ఆకాశమందున్న దేవుడోగా, సమస్తమును మా జీవితాలలో మీ చిత్తాన్ని నెరవేర్చే దేవుడోగా, గొప్ప అద్భుత కార్యములను జరిగించే రక్షకుడుగా మాకున్నందుకు మీకు వందనాలు. అయ్యా, ఈనాడు మేము ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులు కలిగి జీవించే మనస్సును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ఎదుగుదలలో తోడై ఉండండి ప్రవ్వా. అయ్యా, ఈ సమయాన ఎందరైతే చిన్న బిడ్డలు ఆయా రకాల అనారోగ్యాలను బట్టి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచండి దేవా. ఈనాడ బిడ్డల అనారోగ్యాలను బట్టి మరి తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతుండగా, కలవరపడుతుండగా, కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తొడవండి ప్రవ్వా. వారి ప్రార్థనలు మీరు వినండి దేవా. వారి బిడ్డల్ని మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీ కాపుదల భద్రతలో చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, స్కూల్లో టీచర్స్ చెప్పే లెసన్స్ అర్థం చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారు ఏ ఒక్కరూ కూడా జ్ఞానం లేని వారుగా ఉండకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా అద్భుతమైన జ్ఞానం మీ యొద్ద నుండి పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, దుష్టుడు బిడ్డలకు ఎలాంటి ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య పరిస్థితుల నుంచి బిడ్డల్ని దూరపరచండి. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని మీరు దీవించండి. నడు కుటుంబం అంతా మంచి ఆనందంతో, సంతోషంతో, సమాధానం కలిగి, మీ అందు భయభక్తులు కలిగి, మీ అందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ మీ సన్నిధిని అంటుకట్టుకుని జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుమారులు, కుమార్తెలు కూడా వారి తల్లిదండ్రులకు విధేయత చూపేవారుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ముఖ్యంగా మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్లను, సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. వారి పరిచర్యలో ఎదురయ్యే ప్రతి విధమైన సమస్యను, ఆటంకాలను మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి దేవా. ఈనాడు బిడ్డలైన వారు మీ కొరకై ప్రయాసపడుతుండగా వారి ప్రయాసాన్ని, వారి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు కావలసిన బహుమానం దయచేయండి ప్రభా. ఈనాడు మమ్మల్ని అందరినీ కూడా ఆత్మీయంగా బలపరచండి దేవా. మాకు సహాయం చేయండి. వాక్యాన్ని ధ్యానించడంలో, ప్రార్థించడంలో, మీ సన్నిధికి వెళ్ళడంలో మేము పడిపోకుండా, వెనుకంజ వేయకుండా, నిర్లక్ష్యం చెయ్యకుండా మరి ముందుండే వారిమిగా, ఎల్లప్పుడూ మిమ్మల్ని వెదికే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. మాకు సహాయం చేయండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు ఆయా రకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతటిలో కూడా చక్కటి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. డ్రైవర్కి కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి అయ్యా. ఈనాడు బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కావలుగా ఉంచండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి అయ్యా. ఎందరైతే బిడ్డలు చెడ్డ తలంపులతోటి, చెడ్డ ఆలోచనలతోటి బాధపడుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఆ యొక్క చెడు తలంపుల నుంచి బిడ్డల్ని మీరే దూరపరచండి దేవా. సంతోషకరమైన నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎందరో బిడ్డలు రాత్రి అవుతుందంటే ఎంతో భయపడేవారిగా ఉంటున్నారు, నిద్రించని స్థితిలో ఉంటున్నారు, కలవరంలో ఉంటున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. అలాంటి బిడ్డల ఎడల మీరే తోడయుండి సహాయం చేయండి ప్రభా. వారిలో ఉన్న భయాలను, మరి దిగులును, కలవరాన్ని సంపూర్ణంగా వారి యొద్ద నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రేపు ఉదయమే లేచి మీ పాదాల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ప్రతి బిడ్డని కూడా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని
యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.